ఓం శాంతి. జనవరి 27వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు విష్ణుపురికి వెళ్తారు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే పిల్లలే కర్మాతీతులుగా అవుతారు. ప్రశ్న: పిల్లలైన మీ కొరకు ఇరువురు తండ్రులు ఏ శ్రమ చేస్తారు? జవాబు: పిల్లలు స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు సర్వగుణ సంపన్నము 16 కళా సంపూర్ణులుగా చేసేందుకు తండ్రి మరియు దాదా ఇరువురు శ్రమ చేస్తారు. ఇది మీకు డబల్ ఇంజన్ దొరికినట్లవుతుంది. ఇటువంటి అద్భుతమైన చదువును మీకు చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా మీరు 21 జన్మలకు చక్రవర్తి పదవి పొందుకుంటారు. పాట: చిన్ననాటి రోజులు మర్చిపోరాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు. డ్రామా ప్లాన్ అనుసారము ఇటువంటి పాటలు సెలెక్ట్ చేయబడ్డాయి. వీరు సినిమా లేక నాటకంలోని పాటలను ఉపయోగించి వాణి చేస్తున్నారే, ఇదేం జ్ఞానమని మానవులు ఆశ్చర్యపడతారు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ వదిలేశారు. రికార్డును ఉపయోగించి వాణి చేస్తున్నారని ఆశ్చర్యపడతారు. మనము అనంతమైన తండ్రి వారిగా అయ్యామని కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దీని ద్వారా అతీంద్రియ సుఖము లభిస్తుంది. ఇటువంటి తండ్రిని మర్చిపోరాదు. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి. స్మృతిని వదిలి పాపాలను ఉంచుకోరాదు. అలాగైతే పదవి కూడా తగ్గిపోతుంది. ఇటువంటి తండ్రిని బాగా స్మృతి చేసే పురుషార్థము చెయ్యాలి. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే మీ నిశ్చితార్థము కూడా జరిగిపోయింది. మీరు కర్మాతీత స్థితిని పొందుకున్నప్పుడు విష్ణుపురికి వెళ్తారు. ఇప్పుడు శివబాబా కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మబాబా కూడా ఉన్నారు. మీకు 2 ఇంజన్లు లభించాయి. ఒకరు నిరాకారులు, మరొకరు సాకారులు. ఇరువురు కలిసి పిల్లలను స్వర్గానికి అర్హులుగా అవ్వాలని శ్రమ చేస్తున్నారు. సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణంగా అవ్వాలి. ఇక్కడ పరీక్షలో పాస్ అవ్వాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఈ చదువు చాలా అద్భుతమైనది. భవిష్యత్తులో 21 జన్మలకు ఉపయోగపడుతుంది. ఇతర చదువులు మృత్యులోకము కొరకు ఉపయోగపడతాయి. ఈ చదువు అమరలోకము కొరకు. అందుకొరకు చదువుకోవాల్సింది ఇక్కడే కదా. ఎంతవరకు ఆత్మ పవిత్రమవ్వదో అంతవరకు సత్యయుగములోకి వెళ్ళలేదు. అందువలన పావనంగా చేసేందుకు తండ్రి సంగమయుగములోనే వస్తారు. దీనినే పురుషోత్తమ కళ్యాణకారి యుగమని అంటారు. ఈ యుగములో మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతారు. అందుకు మీరు శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. శ్రీ శ్రీ అని ఒక్క శివబాబానే అంటారు. మాల అర్థము కూడా పిల్లలకు అర్థం చేయించాము. మాలకు పైన ఉన్న పుష్పము శివబాబా, తరువాత జంట పూస.
ఇది ప్రవృత్తి మార్గము కదా. ఆ తర్వాత విజయము పొందుకునే వారి గుర్తుగా మిగిలిన పూసలు. వారిదే రుద్రమాల, తర్వాత విష్ణుమాల తయారవుతుంది. ఈ మాలకు అర్థము ఎవ్వరికీ తెలీదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవ్వాలి. 63 జన్మలు మీరు తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు ఒకే ప్రియునికి ప్రేయసులు. అందరూ ఒక్క భగవంతుని భక్తులే. వారు పతులకు పతి, తండ్రులకు తండ్రి వారొక్కరే. వారు పిల్లలైన మిమ్మల్ని రాజాధిరాజులుగా తయారు చేస్తారు. వారు స్వయం రాజాధిరాజుగా అవ్వరు. తండ్రి పదే పదే అర్థం చేయిస్తున్నారు. తండ్రి స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. సాధు సత్పురుషులు ఆత్మ నిర్లేపమని అంటారు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మయే తీసుకెళ్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎక్కడ చూసినా అంతటా భగవంతుడే భగవంతుడని వారంటారు. ఈ లీలలన్నీ భగవంతునివే అని వారంటారు. పూర్తిగా వామమార్గములో అపవిత్రమైపోతారు. ఇటువంటి మతాన్ని కూడా లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. సదా మీ బుద్ధిలో 3 ధామాలను గుర్తుంచుకోండి. శాంతిధామములో ఆత్మలుంటాయి. రెండవది సుఖధామము. దీని కొరకు మీరు పురుషార్థము చేస్తున్నారు. అర్ధకల్పము తర్వాత దుఃఖధామము మొదలవుతుంది. భగవంతుడనగా స్వర్గాన్ని స్థాపించిన తండ్రిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. వారు నరకాన్ని స్థాపన చేయరు. నేను సుఖధామాన్ని స్థాపన చేస్తానని తండ్రి చెప్తున్నారు. పోతే ఇది గెలుపు ఓటముల ఆట. పిల్లలైన మీరు శ్రీమతముననుసరించి ఇప్పుడు మాయారూపీ రావణునిపై విజయము పొందుతారు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత రావణరాజ్యము ప్రారంభమవుతుంది. పిల్లలైన మీరిప్పుడు యుద్ధ మైదానములో ఉన్నారు. ఇది బుద్ధిలో ధారణ చెయ్యాలి. ఇతరులకు కూడా అర్థం చేయించాలి. అంధులకు ఊతకర్రగా అయ్యి ఇంటికి మార్గాన్ని తెలపాలి. ఎందుకంటే ఆ ఇంటిని అందరూ మర్చిపోయారు. ఇది ఒక నాటకమని కూడా అంటారు. కానీ దీని ఆయువు లక్షల సంవత్సరాలని అంటారు. రావణుడు మిమ్మల్ని ఎంత అంధులుగా చేశాడో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. తండ్రినే జ్ఞానసాగరులని అంటారు. అలాగని వారు అంతర్యాంతర్యమును తెలిసిన వారని కాదు. ఆ పని క్షుద్ర విద్యలు తెలిసిన వారు చెప్తారు. మీ లోపల ఉన్న విషయాలన్నీ వినిపిస్తారు. జ్ఞానసాగరులనగా అర్థము ఇది కాదు. ఈ మహిమ ఆ తండ్రిదే. వారు జ్ఞానసాగరులు, ఆనందసాగరులు. వారు అంతర్యామి అని మనుషులంటారు. వారు టీచర్ అని, మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. వారు ఆత్మలందరికీ తండ్రి కూడా అయ్యారు. ఆత్మిక సద్గురువు కూడా వారే. ఆ భౌతిక టీచరు గురువుగా ఉంటాడు. అది కూడా వేరువేరుగా ఉంటారు.
ముగ్గురు ఒక్కరే అయ్యేందుకు వీలు లేదు. ఒకవేళ ఎవరైనా ఉంటే ఒక్కరే తండ్రిగా టీచరుగా ఇరువురిగా ఉంటారు, కానీ గురువుగా ఉండరు. అయినా వారు మానవులు. ఇక్కడ పరమపిత పరమాత్మ చదివిస్తారు. ఆత్మయే పరమాత్మ అని అనరాదు. ఇది కూడా ఎవ్వరికీ అర్థము కాదు. పరమాత్మ అర్జునునికి సాక్షాత్కారము చేయించారని, అర్జునుడు ఇక చాలు అన్నాడని, నేను ఇంత తేజస్సును సహించలేనని అర్జునుడు అన్నాడని అంటారు. ఇదంతా విన్నవారు పరమాత్మ ఎంతో గొప్ప తేజోవంతులని భావిస్తారు. ప్రారంభములో బాబా వద్దకు వచ్చిన వారికి సాక్షాత్కారాలయ్యేవి. ఇక చాలు, చాలా తేజంగా ఉన్నారని, మేము సహించలేమని అనేవారు. ఎందుకంటే విన్నదంతా బుద్ధిలో భావనగా ఉండిపోతుంది. ఎవరు ఏ భావనతో స్మృతి చేస్తారో వారి భావనలను నేను పూర్తి చేయగలను. ఎవరైనా విఘ్నేశ్వరుని పూజారి అయితే అతనికి విఘ్నేశ్వరుని సాక్షాత్కారము చేయిస్తాను. సాక్షాత్కారము అయినంతనే ముక్తిధామానికి చేరుకున్నామని భావిస్తారు. కానీ అలా జరగదు. ముక్తిధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు. నారదుని ఉదాహరణ కూడా ఉంది. అతను భక్త శిరోమణి అని మహిమ చేయబడ్డాడు. అతడు నేను లక్ష్మిని వరిస్తానని అన్నప్పుడు నీ ముఖము చూసుకోమని చెప్పారు. భక్తుల మాల కూడా ఉంటుంది. స్త్రీలలో మీరాబాయి, పురుషులలో నారదుడు ముఖ్యులని గాయనము చేయబడ్డారు. ఇక్కడ జ్ఞానములో ముఖ్య శిరోమణి సరస్వతి. నెంబరు వారుగా ఉంటారు కదా. మాయ నుండి చాలా హెచ్చరికగా ఉండాలని తండ్రి అర్థం చేయిస్తారు. మాయ ఎటువంటి వ్యతిరేక పనులు చేయిస్తుందంటే వాటి వలన చివర్లో చాలా ఏడ్చి పశ్చాత్తాపపడవలసి వస్తుంది. భగవంతుడు వచ్చినా మేము వారసత్వము తీసుకోలేకపోయామని బాధపడతారు. ప్రజలలో కూడా దాసదాసీలుగా అవుతారు. చివర్లో చదివేమో పూర్తయిపోతుంది. తరువాత చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. చివర్లో పశ్చాత్తాపపడరాదని బాబా ముందే తెలియజేస్తున్నారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత యోగాగ్నిలో పాపాలు భస్మమైపోతాయి. ఆత్మ సతోప్రధానంగా ఉండేది. అందులో మలినము చేరుతూ చేరుతూ తమో ప్రధానమైపోయింది. బంగారు, వెండి, రాగి, ఇనుము పేర్లు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇనుప యుగము నుండి మళ్ళీ మీరు బంగారు యుగములోకి వెళ్ళాలి. పవిత్రంగా అవ్వకుండా ఆత్మలు వెళ్ళలేవు. సత్యయుగములో పవిత్రత ఉండేది కనుక సుఖశాంతులు కూడా ఉండేవి. ఇక్కడ పవిత్రత లేదు కనుక సుఖశాంతులు కూడా లేవు. రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. అందువలన చిన్ననాటి రోజులు మర్చిపోకండని బాబా అర్థం చేయిస్తారు. తండ్రి దత్తత చేసుకున్నారు కదా. బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. దీనిని దత్తత అని అంటారు. స్త్రీ దత్తత తీసుకోబడుతుంది. స్త్రీని రచన అని అనరు. పిల్లలు రచింపబడతారు. ఈ తండ్రి కూడా దత్తత చేసుకుంటారు. మీరు కల్పక్రితము దత్తత తీసుకున్న పిల్లలే అని తండ్రి అంటున్నారు. దత్తత తీసుకోబడిన పిల్లలకే
తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. అత్యంత ఉన్నతమైన తండ్రి నుండి అత్యంత ఉన్నతమైన వారసత్వము లభిస్తుంది. వారు భగవంతుడు. 2వ నెంబరులో లక్ష్మీనారాయణులు. వీరు సత్యయుగానికి యజమానులు. ఇప్పుడు మీరు సత్యయుగానికి అధికారులుగా అవుతున్నారు. ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు, అవుతూ ఉన్నారు. పావనంగా అయ్యి పావనంగా చేయడమే సత్యమైన ఆత్మిక సేవ. ఇప్పుడు మీరు ఆత్మిక సేవను చేస్తున్నారు. అందువలన మీరు చాలా ఉన్నతమైన వారు. శివబాబా పతితుల నుండి పావనంగా చేస్తారు. మీరు కూడా పావనంగా చేస్తారు. రావణుడు ఎంత తుచ్చబుద్ధిగా తయారు చేశాడు. ఇప్పుడు తండ్రి మళ్ళీ అర్హులుగా చేసి విశ్వానికి అధికారులుగా చేస్తారు. ఇటువంటి తండ్రి రాయి రప్పలలో ఉన్నారని ఎలా అనగలరు? తండ్రి చెప్తున్నారు, ఇది తయారైన ఆట. కల్పము తర్వాత మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు డ్రామా ప్లాను అనుసారము నేను మీకు అర్థం చేయించేందుకు వచ్చాను. ఇందులో కొంచెము కూడా తేడా రాదు. తండ్రి ఒక్క సెకండు కూడా ఆలస్యము చేయరు. బాబా ఎలా అవతరిస్తారో అలా పిల్లలైన మీరు కూడా అవతరిస్తారు. మీరు అవతరించిన వారు. ఆత్మ ఇక్కడకు వచ్చిన తర్వాత సాకారంలో పాత్రను అభినయిస్తుంది. దీనినే అవతరణ అని అంటారు. పైనుండి క్రిందికి పాత్రను అభినయించేందుకు వస్తారు. తండ్రిది కూడా దివ్యమైన అలౌకిక జన్మ. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవలసి వస్తుంది. నేను ఈ శరీరములో ప్రవేశిస్తాను. ఇది నాకు నిర్ణయింపబడిన శరీరము. ఇది చాలా అద్భుతమైన ఆట. ఈ నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయింపబడి ఉంది. ఆ పాత్రను అభినయిస్తూనే ఉంటారు. 21 జన్మల పాత్రను మళ్ళీ ఇలాగే అభినయిస్తారు. మీకు నెంబరువారు పురుషార్థానుసారము స్పష్టమైన జ్ఞానము లభించింది. మహారథులను బాబా మహిమ చేస్తారు కదా. పాండవ కౌరవ యుద్ధము జరిగినట్లు చూపిస్తారు కదా. ఇవన్నీ కాల్పనికమైన కథలు. వారు శారీరక డబల్ హింసకులు. మీరు ఆత్మిక డబల్ అహింసకులని మీరు అర్థం చేసుకున్నారు. చక్రవర్తి పదవిని తీసుకునేందుకు మీరిక్కడకు ఎలా కూర్చొని ఉన్నారో చూడండి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయని మీకు తెలుసు. ఇదే చింతలో లగ్నమై ఉన్నారు. శ్రమ అంతా స్మృతి చేయడంలోనే ఉంది. అందుకే భారతదేశపు ప్రాచీన యోగము మహిమ చేయబడింది. విదేశాల వారు కూడా ఈ భారతదేశ ప్రాచీన యోగాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారు. సన్యాసులు ఈ యోగము నేర్పిస్తారని వారు భావిస్తారు. వాస్తవానికి వారు ఏమీ నేర్పించరు. వారిది హఠయోగ సన్యాసము. మీరు ప్రవృత్తి మార్గములోని వారు. మీ రాజ్యము ప్రారంభంలోనే ఉండేది. ఇప్పుడిది అంతిమ సమయము. ఇప్పుడు పంచాయతీ రాజ్యం ఉంది. ప్రపంచంలో అంధకారము చాలా ఉంది. ఇప్పుడు అనవసర రక్తపాత నాటకము జరుగుతుందని మీకు తెలుసు. ఇది కూడా ఒక నాటకంగా చూపిస్తారు. కానీ ఇది బేహద్ విషయము. ఎన్నో ఖూనీలు జరుగుతాయి,
ఎంతో రక్తపాతము జరుగుతుంది. ప్రాకృతిక ఆపదలు వస్తాయి. అందరూ మరణిస్తారు. దీనిని అనవసర రక్తపాతమని అంటారు. ఇది చూసేందుకు చాలా ధైర్యం ఉండాలి. పిరికివారు వెంటనే మూర్ఛపోతారు. ఇది చూసేందుకు చాలా నిర్భయత అవసరము. మీరు శివశక్తులు కదా. శివబాబా సర్వశక్తివంతులు. మనము వారి నుండి శక్తిని తీసుకుంటాము. పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తి తండ్రి మాత్రమే తెలుపగలరు. తండ్రి చాలా సింపుల్ సలహాను ఇస్తున్నారు. పిల్లలు, మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా సతోప్రధానంగా అవుతారు. ఆత్మ తండ్రితో యోగము చేస్తే పాపము భస్మమైపోతుంది. ఆ అథారిటీ కూడా తండ్రే. విష్ణువు నాభి నుండి బ్రహ్మ జన్మించినట్లు వారి ద్వారా సర్వ వేదశాస్త్రాల రహస్యాలను తెలిపారని చిత్రాలలో చూపిస్తారు. బ్రహ్మే విష్ణువు, విష్ణువే బ్రహ్మగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. స్థాపన అయిన దానిని తప్పకుండా పాలన కూడా చేస్తారు కదా. ఇవన్నీ మంచి రీతిగా అర్థం చేయించబడ్డాయి. అర్థం చేసుకున్నవారు ఈ ఆత్మిక జ్ఞానము అందరికీ ఎలా లభించాలని ఆలోచిస్తూ ఉంటారు. మన వద్ద ధనము ఉంటే సెంటర్లు ఎందుకు తెరవరాదని అనుకుంటూ ఉంటారు. తండ్రి అంటున్నారు, అచ్చా, బాడుగకైనా ఇల్లు తీసుకోండి. అందులో ఆస్పత్రి కమ్ యూనివర్సిటీ తెరవండి. యోగము ద్వారా ముక్తి, జ్ఞానము ద్వారా జీవన్ముక్తి 2 వారసత్వాలు లభిస్తాయి. ఇందుకు కేవలం 3 అడుగుల జాగా చాలు. ఇంకేమీ అవసరం లేదు. అందులో గాడ్ఫాదర్లీ యూనివర్సిటీని తెరవండి. విశ్వవిద్యాలయం అన్నా యూనివర్సిటీ అన్నా ఒక్కటే. ఇది మానవుల నుండి దేవతలుగా తయారయ్యే చాలా గొప్ప యూనివర్సిటీ. ఇది జరిగేందుకు ఖర్చు ఎలా వస్తుందని అడుగుతారు. అరే, బీకేల తండ్రికి ఎంతమంది పిల్లలున్నారో మీకు తెలుసా? మీరు అడిగేందుకు వచ్చారా? బోర్డుపై ఏం రాసి ఉందో చూడండి. ఇది చాలా అద్భుతమైన జ్ఞానము. తండ్రి కూడా అద్భుతమైన వారే కదా. మీరు విశ్వానికి అధికారులుగా ఎలా అవుతారు? శివబాబాను శ్రీ శ్రీ అని అంటారు. ఎందుకంటే వారు అత్యంత ఉన్నతమైన వారు కదా. లక్ష్మీనారాయణలను శ్రీలక్ష్మి, శ్రీనారాయణ అని అంటారు. ఇవన్నీ చాలా బాగా ధారణ చేసే విషయాలు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు రాజయోగము నేర్పిస్తాను. ఇది సత్యసత్యమైన అమరకథ. కేవలం ఒక్క పార్వతికే అమరకథను వినిపించి ఉండరు. అమరనాథ యాత్రకు ఎంతో మంది మనుషులు వెళ్తారు. రిఫ్రెష్ అయ్యేందుకు పిల్లలైన మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీరు రిఫ్రెష్ అయిన తర్వాత అందరికీ తెలిపి రిఫ్రెష్ చేయాలి. సెంటర్ తెరవాలి. కేవలం 3 అడుగుల జాగా తీసుకుని ఆస్పత్రి కమ్ యూనివర్సిటీ తెరుస్తూ వెళ్ళండి. చాలామందికి కళ్యాణమవుతుంది. ఇందులో ఏ ఖర్చు కూడా లేదు. ఆరోగ్యము, సంపద, సంతోషము అన్నీ 1 సెకండులోనే లభిస్తాయి. పిల్లలు జన్మిస్తూనే వారసులుగా అవుతారు. నిశ్చయమైన వెంటనే మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు.
తరువాత మీరు చేసే పురుషార్థముపై ఆధారపడి ఉంటుంది. मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, అంతిమ అనవసర రక్తపాతము జరిగే దృశ్యాన్ని చూసేందుకు చాలా చాలా నిర్భయంగా శివశక్తులుగా అవ్వాలి. సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తిని తీసుకోవాలి. 2వ పాయింట్, పావనంగా అయ్యి పావనంగా చేసే సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. అంధులకు ఊతకర్రగా అయ్యి అందరికీ ఇంటి దారిని తెలపాలి. వరదానము: నేను మరియు నాది అనే భావనను సమాప్తం చేసి సమానత మరియు సంపూర్ణతను అనుభవం చేసే సత్యమైన త్యాగి భవ. వివరణ: ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో బాబా బాబా అనే స్మృతి ఉండాలి. నాది అనే భావన సమాప్తం అవ్వాలి. నేను అనేది లేకుంటే నాది కూడా లేదు. నా స్వభావం, నా సంస్కారం, నా నేచర్, నా పని, నా డ్యూటీ, నా పేరు, నా గౌరవము, నా ప్రతిష్ట. ఎప్పుడైతే ఈ నేను నాది అనేది సమాప్తమైపోతుందో దానినే సమానత మరియు సంపూర్ణత అని అంటారు. ఈ నేను నాదిని త్యాగం చేయడమే చాలా గొప్ప సూక్ష్మ త్యాగము. ఈ మైపన్ అనే అశ్వాన్ని అశ్వమేధ యజ్ఞములో స్వాహా చేయండి. అప్పుడు అంతిమ ఆహుతి పడుతుంది మరియు విజయఢంకా మోగుతుంది. స్లోగన్: హాజీ అని అంటూ సహయోగము యొక్క చేతిని ఇవ్వడం అనగా ఆశీర్వాదాల మాలలను ధరించడం. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: తమ శక్తిశాలి మనసు ద్వారా సకాష్నిచ్చే సేవను చేయండి. ఎప్పుడైతే నిరంతరం ఏకరస స్థితిలో స్థితమయ్యే అభ్యాసం అవుతుందో అప్పుడు మనసు ద్వారా సకాష్ ఇవ్వగలరు. అందుకొరకు ముందు వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. తరువాత మాయ ద్వారా వచ్చే అనేక ప్రకారాల విఘ్నాలను ఈశ్వరీయ లగ్నము యొక్క ఆధారము ద్వారా సమాప్తం చేయండి. ఒక్క తండ్రి తప్ప రెండవ వారెవ్వరూ లేరు అనే ఈ పాఠము ద్వారా ఏకాగ్రతా శక్తిని పెంచుకోండి. ఓం శాంతి.